నమస్కారం ఫ్రెండ్స్. శ్రీకృష్ణుడు పరిపాలించిన బంగారు నగరం ద్వారక. ఇది కేవలం పురాణాల్లో ఉన్న కథ మాత్రమేనా? లేక నిజంగానే సముద్ర గర్భంలో ఒక నగరం దాగి ఉందా? వేల ఏళ్ల క్రితం సముద్రంలో మునిగిపోయిన ఈ నగరం గురించి సైన్స్ ఎప్పుడు ఏం చెబుతుంది? సముద్రం లోపల దొరికిన ఆశ్చర్యకరమైన ఆధారాలేంటి? మహాభారతం ప్రకారం ద్వారకా నగరం అత్యంత వైభవంగా బంగారు కోటలతో నిర్మించబడింది. కానీ కృష్ణుడు అవతారం చాలించిన తర్వాత సముద్రం ఉప్పొంగి ఈ నగరాన్ని తనలో కలిపేసుకుంది. దశాబ్దాల పాటు ఇది ఒక కల్పిత కథ అని అందరూ నమ్మారు. కానీ 1980వ దశకంలో ఆర్కియాలజిస్ట్ డాక్టర్ ఎస్ఆర్ రావు గారు గుజరాత్ తీరంలో చేసిన పరిశోధనలు ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాయి. సముద్ర గర్భంలో 70 అడుగుల లోతులో భారీ రాతి గోడలు, స్తంభాలు మరియు ప్రాచీన నగర ఆకృతులు బయటపడ్డాయి. అక్కడ దొరికిన ముద్రలు, సీల్స్ మరియు పాత్రలను కార్బన్ డేటింగ్ చేయగా అవి వేల ఏళ్ల క్రితం నాటివని తేలింది. ముఖ్యంగా గల్ఫ్ ఆఫ్ కంబాట్లో 9500 ఏళ్ల క్రితం నాటి నాగరికత ఆనవాళ్లు దొరకడం చరిత్రకారులని ఆలోచనలో పడేసింది. ఒక్కసారి ఊహించుకోండి, మీరు సముద్రం లోతుల్లోకి వెళ్తున్నారు. అక్కడ నీలిరంగు నీటి మధ్యలో నాచుపట్టిన భారీ ద్వారాలు, ఒకప్పుడు కృష్ణుడు నడిచిన వీధులు, మన కళ్ళ ముందు కనిపిస్తున్న ఈ శిథిలాలు మన సంస్కృతికి సజీవ సాక్ష్యాలు. ఇది కేవలం రాయి కాదు, ఇది మన గతం. సైన్స్ మరియు పురాణాలు ఒకే చోట కలిసే అద్భుతం ఇది. ద్వారకా నగరం ఉనికిని గుర్తించడం అంటే శ్రీకృష్ణుడి ఉనికిని, మన చరిత్రను ప్రపంచానికి చాటి చెప్పడమే. మన మూలాలను మనం నమ్మినప్పుడు మనకొచ్చే ఆ ధైర్యం, ఆ గూస్ బంప్స్ వర్ణనాతీతం. ద్వారకా నగరం నిజమని మీరు నమ్మితే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. సముద్ర గర్భంలోని రహస్యాల గురించి ఇంకా పూర్తి వివరాలు కావాలంటే మన ఆర్ఆర్ తెలుగు పాడ్కాస్ట్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.